హాయ్ గైస్, సుదర్శన్ దగ్గర ఎన్టీఆర్ కటౌట్ అయితే కాలిందని ఎంతమందికి తెలుసు. సో అది ఎలా కాలిందో చెప్పబోతుంది అనమాట. ఇది చాలామందికి తెలియదు. కాకపోతే అందరు ఏమనుకుంటున్నారంటే వేరే ఫ్యాన్స్ వచ్చి కాల్ చేయరు, లేదా వాళ్ళ ఫ్యాన్సే సినిమా బాగాలేదని కోపంతో కాల్ చేయరు అనుకుంటున్నారు. అదైతే కాదని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏం జరిగిందంటే ఆడ షార్ట్స్, అంటే పైన ఎగిరేసే షార్ట్స్ ఉంటాయి కదా. సో బాణసంచాలు పైన ఎగిరేసే షార్ట్స్, అదేమో పూలదండ మీద పడ్డాయి అనమాట. సో దానికి గార్లాండ్ అయితే వేశారు, ఆ ఫోటోలు కూడా పక్కన వేశారు అనమాట. సో ఆ పూలదండల మీద పడ్డాయి అని చెప్పుకోవచ్చు. సో పూలదండల మీద పడి అవి కాలాయి. సో అవి ఒక్కొక్కటి కాలి అది మొత్తం కింద చేరుకుంది అనమాట. సో కింద చేరుకునేసరికి ఎక్కువ అయ్యేసరికి అది కింద నుంచి మంటలు చెలరేగాయని చెప్పుకోవచ్చు. ఆ మంటల్లో ఆ భారీ కటౌట్ మొత్తం కాలిపోయింది. సో అప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఫైర్ ఇంజిన్ బృందం కూడా వచ్చారు. సో వాళ్ళు వచ్చిన దాని తర్వాత వాళ్ళు వచ్చేసరికి అది మొత్తం కాలిపోయింది. దాని తర్వాత వాళ్ళైతే ఆర్పడం అయితే జరిగిందనమాట. ఏదైతే కాలుతుందో మొత్తం ఆర్పడం అయితే జరిగింది. ఇది అక్కడ జరిగింది. కానీ చాలామంది దీన్ని ఫ్యాన్స్ వారుగా చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, సో యాంటీ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అని చేశారని చెప్తున్నారు అనమాట. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తే ఆడ భారీ కట్అవుట్ ఉంటుందన్నమాట. అల్లు అర్జున్ అండ్ దేవరా, సో పుష్ప అండ్ దేవరా అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే కట్టారని చెప్పవచ్చు. ఇలా మ్యూచువల్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు, వాళ్ళే అలా చేయరు. కాకపోతే ఇది షార్ట్స్ వల్ల అది కాలిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో బాణసంచాలు కాల్చేటప్పుడు పక్కన ఏమేమి ఉన్నాయో, సో కాలే వస్తువులు ఏమైనా ఉంటే చూసి గమనించి అప్పుడు కాల్చండి అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి.